ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అంబాజీపేట పిహెచ్సిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు మరియు మందులు పంపిణీ చేశారు. ఏరియాలలో అవగాహన లోపం వల్ల నూతన శిశువుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, దానిని తగ్గించే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. పేరెంట్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెంట్ లేడీస్కి హై రిస్క్ ఎవరికైతే ఉంటుందో వాటిని గమనించి గుర్తించి వాళ్ళకి ఏ విధమైనటువంటి మెడిసిన్స్ కానీ ప్రోటీన్ ఫుడ్స్ కానీ ఇవ్వాలి అనేదాన్ని మన ప్రధానమంత్రి గారు అయినటువంటి మోడీ గారు 2016లో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, విలేజర్స్లో అంటే ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గుర్తించి ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏ టైంలో హాస్పిటల్కి రావాలి, ఏ టైంలో ఏ మెడిసిన్స్ వాడాలి, ఏ ఫుడ్ తీసుకోవాలనేది ప్రవేశపెట్టారు. కాబట్టి దాన్ని మన వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో విధిగా పాటించి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే డెత్ రేట్స్ తగ్గుతున్నాయి. గతంలో ఉన్నటువంటి డెత్ రేట్స్ అంటే ప్రెగ్నెంట్ లేడీ కాకుండా లేడీతో పాటు ఆ బేబీ